తెలుసు. ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఎవరినైనా వాడుకునే వాళ్ళ దేవుడు. ఎంతమంది అయినా ఎంత స్థితిలో నువ్వు ఉన్నా సరే నిన్ను వెతికి వచ్చి నీ స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దానికి ఏమి ప్రయాసం అంటే ఇతను అనేక రీతిగా అనేకమైన సిచ్యువేషన్స్ మధ్య అనేక ప్రాబ్లమ్స్ మధ్య ఏమవుతామంటే దేవుని దగ్గర రాలేక కట్టబడిన స్థితిలో ఉంటాం. హల్లెలూయా. ఇతను నీ ప్రార్థన జీవితం ఎక్కడ కట్టబడిందో ఒకసారి నువ్వు ఆలోచించు. ముందు బాగా ప్రార్థన చేస్తున్నా బ్రదర్, నీకు తెలియదు కానీ మనం అంటారు కదా, ఏమన్నా ప్రార్థన చేసినట్టే ప్రార్థన చేయలేదు ఇప్పుడు, కానీ ముందైతే బాగా ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు తెలియదు. ముందైతే ఉపవాసం ఉండాలంటే అబ్బా దేవుని దగ్గర నేను అంత ఉపవాసంతో ఉంటాను బ్రదర్. ముందంతా వాక్యం చదవాలంటే కూర్చుంటే మనకు టైం పోతే తెలియదు బ్రదర్ అనేవాళ్ళు. ఈ దినంలో ఏమైంది మనకి? ప్రార్థన ఏమైంది? బైబిల్ చదివేది ఏమైంది? మందిరానికి వచ్చే స్థితి ఏమైంది? దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు తెలుసుకోవాలా, ఎక్కడో ఒక దగ్గర నేను కట్టబడి ఉన్నా. నమ్ముతున్నారా? ఎక్కడో దగ్గర కట్టబడి ఉన్నా. ఇదను